నా రూటే వేరు సిరిగిపోద్దరే ఇలా కొట్టిన దెబ్బ కలకత్తా కచ్చా కత్తా బగురుస్తూ పూచికిని రామ్చారి రతన్లాల్ కిమాం జర్దా కిళ్ళి డిగుడు డింగో డింగు మింగో మింగు అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా కరిస్తే మీ అందరినీ నవ్విస్తా. నా పేరు విశ్వేశ్వరరావు అండి. జూనియర్ మోహన్ బాగా ఫేమస్. అసలు పేరు ఎవరికి తెలియదు. 88 నుంచి మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా చేశాను. మరి ఈరోజు డాక్టర్ నేరేళ్ళ వేణుమాధవ్ గారి జయంతి సందర్భంగా మరి చంద్రముఖి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారని తెలిసి కాకినాడ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరినీ కలవాలని, మీ అందరి ఆశీస్సులు కావాలి నాకు. మోహన్ బాబు గారు డైలాగ్స్ చెప్పడంలో మోహన్ బాబు గారే జూనియర్ మోహన్ బాబు ఎలా ఉన్నావు అని ఫోన్ చేసి మాడుతుంటారు. నేను డైలాగ్స్ చెప్తే ఆయన విని ఏం తప్పు చెప్తే రే అది అలా కాదురా ఇలా చెప్పాలి, ఇక్కడ పాజ్ ఇవ్వాలి, ఇలా చెప్తుంటారు. గాయత్రి సినిమాలో ఒక డైలాగ్ అండి, డైలాగ్ మాడ్యులేషన్ చూడే విధంగా ఉందో. రామాయణంలో రాముడికి రావణాసుడికి గొడవ, మహాభారతంలో పాండవులకు కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా వాళ్ళ కోసం జరిగిన యుద్ధంలో అటూ ఇటూ కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పు అయితే ఇక్కడ నేను చేసింది కూడా తప్పే. అక్కడ వాళ్ళు దేవుళ్ళు అయితే ఇక్కడ నేను కూడా దేవుడినే. అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్. ఈ విధంగా డైలాగ్ అండి. అలాగే టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక డైలాగ్ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి, కళాకారులందరికీ కావాలి కాబట్టి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రముఖి చంద్రశేఖర్ గారికి, ప్రోత్సహిస్తున్న మీ అందరికీ, మిమిక్రీ కళాకారులందరికీ కూడా నా హృదయ శుభాకాంక్షలు. పెద్దరాడి సినిమాలో ఒక డైలాగ్ చెప్తానండి. వేరియేషన్ అన్నదమ్ములకి ఇది. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య, అలాగా పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళలేదుగా, ఇద్దరు కలిసి వెళ్ళి సరదాగా గడిపారండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేమిట్రా అమ్మాయిని వంటగలు పంపిస్తూ ఇక్కడ పనులు ఇప్పుడు ఉండేవేగా, ఏం పర్వాలేదు, ఇద్దరూ వెళ్ళారండి. తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే వీళ్ళు రావచ్చు, కానీ తన ఇక్కడికి రాలంటోంది. రే రాజా, అవేం మాటలు రా, మీలో మీకు మాట వస్తే అది నాలుగుల మధ్య మీరే పరిశీలించుకోవాలి, కానీ ఆ విషయం మా వరకు రాకూడదురా. ఈ ఊరంతటికి మంచి చెడు చెప్పుకుంటాం మరా మనది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారు ఆలోచించావా? తను పట్టణంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసేటకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించే బాధ్యత మనకుందిరా. అర్థం చేసుకునే చెప్పచ్చు అన్నయ్య. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేయాలని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నప్పుడు అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడకున్న విలువేంటో తెలిసినవాడు అయితే అంత తేలిగ్గా నిర్ణయం తీసుకునేవాడు కాదురా. మనకి ఏదైనా జరిగితే తల్లి ఏడవడు, ఆమెకి ఏదైనా జరిగితే మనం బాధపడడం సహజం. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టాం కాబట్టి ఆ బంధం బాధ సహజంగా ఉంటాయిరా. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అని 2 అక్షరాలతో మన ఇంట్లో అడిగిపెట్టి సర్వం మనకు కనిపించి సర్వస్వం మనం అనుకుని మన కోసం ఏమైనా చేస్తుంది, అదిరా భార్య అంటే. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసిన ప్రజలుకుంటే అది దీపమై నీ జీవితాంతో వెలిగిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది. లక్ష్మి, ఆ తలాలేవు, ఇదిగోనమ్మ, ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకే అప్పగిస్తున్నాను. కానీ నా ఒక్క కోరికను మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణవనంత వరకు అయినా మా అన్నదమ్ములు వేరిచే ఆలోచన నీ కల్లో కూడా రానివ్వకమ్మా. అమ్మా భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఏ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ యూ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఏ ఫిషర్మెన్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీషులో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పులంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. ఈ విధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి, ప్రోత్సహించిన మిమిక్రీ కళలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అరిస్తే చరుస్తా, తెరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. థ్యాంక్ యూ. నా పేరు విశ్వేశ్వరరావు అండి, జూనియర్ మోహన్ బాబు, కాకినాడ.
హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వరల్డ్ మిమిక్రీ డే. నా పేరు హన్సిక. ఐఎమ్ ఫ్రమ్ 7th క్లాస్. అందరూ ఇప్పుడు మిమిక్రీ చేస్తున్నారు, నేను మాత్రం స్టాండప్ కామెడీ చేయడానికి వచ్చాను. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. స్కూల్లో క్లాస్ లీడర్స్ ఎవరెవరికి ఉన్నారు చేతులెత్తండి. ఎప్పుడైనా ఆ క్లాస్ లీడర్స్లో తెలుగులో మాట్లాడితే ఫైన్ వేసే స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? మా స్కూల్కి వేస్తారు ఫైన్స్. తెలుగులో మాట్లాడితే 5 రూపీస్, బయటికి వెళ్ళి త్వరగా రాకపోతే 10 రూపీస్, స్కూల్లో తిరిగి మాట్లాడితే 15 రూపీస్ వేస్తారు. నారాయణ ఓకే ఓకే. సో ఒక క్లాస్ లీడర్, నాకు ఆ క్లాస్ లీడర్కి గొడవ అయ్యింది. పెట్టక వాళ్ళనే క్లాస్ లీడర్ పెట్టారు. ఎందుకు? 2 క్వశ్చన్లు బట్టి వెళ్ళి టీచర్ చెప్తే పెడతారు క్లాస్ లీడర్. అయితే లంచ్ తింటున్నప్పుడు ఏం కర్రీ అని అడిగారు. నేను తెచ్చిందే బెండకాయ అయితే లేడీస్ ఫింగర్ అని చెప్పి మేనేజ్ చేస్తా. నేను తెచ్చింది కాకరకాయ. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి నాకు తెలీదు. సగం వచ్చు సగం రాదు, బాటిల్ వచ్చు గాడ్ రాదు, చెప్పకపోతే పరుగు పోద్ది. అందుకని చెప్పి నేనేం చెప్పా, బాటిల్ కాయ అని చెప్పా. 15 రూపీస్ ఫైన్ వేసాడు. వెళ్ళి టీచర్ చెప్పాడు. టీచర్ పిలిచి నుంచోబెట్టింది. ఇంగ్లీష్ రాదు, బయట నుంచున్నాను, ఎందుకురా నా మీదే పడతావు అని అడిగితే నీకో జోక్ చెప్తారా, నువ్వు నవ్వితే ఇంకా నిన్నెప్పుడు నీ మీద ఎప్పుడు నేనేమన్ను, ఇంకేమన్ను, నువ్వు కానీ నవ్వలేదనుకో మళ్ళీ నీకు ఫైన్ వేస్తాను, నేనే క్లాస్ లీడర్ని కదా అంటాడు. సరే చెప్పురా అన్న. మీరు కూడా నవ్వడానికి ట్రై చేయండి, ఇది నవ్వు రాదు. అయితే మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళ డాడీ ఎప్పుడు ఫ్రెండ్స్ని తెచ్చుకుంటూ ఉంటారు. రోజు ఆ అబ్బాయిని ఏం పేరు అని అడిగితే నేను కుమార్ వాళ్ళ కొడుకును అని చెప్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ మమ్మీ అలా చెప్పకూడదు, నీ పేరు చెప్పాలి అంటాడు. అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడిగినప్పుడు నా పేరు ఆదిత్య కానీ నేను కుమార్ వాళ్ళ బాబుని కాదని చెప్తాడంట. దానికి నేను నవ్వలేదని చెప్పి మళ్ళీ క్లాస్లో ఉంచోబెట్టారు. అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సీరియల్స్ ఎంతమంది అంటే సీరియల్స్ చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఓకే. మూవీ అయితే 3 అవర్స్లో లైఫ్ మొత్తం చూపిస్తారు. అదే సీరియల్స్ అయితే లైఫ్ మొత్తం 3 గంటలే చూపిస్తారు. ఓకే. ఇప్పుడు నేను సీరియల్స్ చూడను. నేను 6:30కి వస్తా ఇంటికి. నేను మమ్మీ వాళ్ళు చూస్తున్నప్పుడు చూస్తా. స్టార్ట్ అవుతుంది సీరియల్. ఫస్ట్ 10 మినిట్స్ని ఒక లాగ్ చేస్తారు. 10 మినిట్స్ తర్వాత 15th మినిట్కి జుప్ అని ఒక 3 సార్లు వస్తుంది. బ్రేక్ వస్తుంది, మళ్ళీ వస్తుంది, ఏమైందిరా అని అడుగుతారు, మళ్ళీ బ్రేక్ వస్తుంది. ఈలోపు ఒకళ్ళు వచ్చి ఏడుస్తారు, ఒకళ్ళు కాల్ చేస్తారు, విలన్ వచ్చి జుప్ 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 అంటారు. సీరియల్ అయిపోయింది, రేపటి భాగం తర్వాత చూపిస్తా అని చెప్తారు. ఓకే. ఇప్పుడు నేను 7th క్లాసు. నేను హైట్ ఇంతే ఉన్నాను. స్కూల్లో అందరూ పొట్టి పొట్టి అని పిలుస్తారు. పొడుగోలు ఉంటారు, 7th క్లాస్కే తాటి చెట్టు అంతోళ్ళు ఉంటారు. వాళ్ళతో ఫోటోలు తీసుకోవడం ఎలా ఉంటుందంటే చెట్టుని ఫోన్ పట్టుకొని పుట్టని తీయమన్నట్టు ఉంటుంది. వాళ్ళంత ఉంటారు. నా ముఖం తప్ప ఇంకేం కనిపించదు. మా డాడీ 6 feet ఎక్కువే ఉంటారు, నేను ఇంతే ఉంటా. డాడీ పైకి పెట్టి ఫోటో తీస్తే మమ్మీ డాడీ కనిపిస్తారు, నేను కనిపించను. నేను కుర్చీ ఎక్కితే వాళ్ళిద్దరు కనిపిస్తారు, మళ్ళీ నేను ఇంకా కనిపించను. అందుకని చెప్పి స్పెషల్ చైర్స్ ఉన్నాయి మా ఇంట్లో. బార్గెనింగ్ ఎవరెవరు చేస్తారు ఇక్కడ? బార్గెనింగ్ స్ట్రీట్స్లో. మా మమ్మీ ఒక షాప్కి వెళ్ళింది.
అట్టిపండు డజన్ ఎంత అంటే 120 అని చెప్పారు. మా మమ్మీ దాన్ని 20 రూపీస్కి ఇవ్వమని అడిగింది. 20 రూపీస్కి ఇవ్వమని అడిగింది. 20 రూపీస్కి ఇవ్వమని చెప్తే ఆయనేమో చూశాడు. లాస్ట్ రాదమ్మా ఇంకో 50 పెంచండి అన్నాడు. మా అమ్మ ఏమో అవ్వదు అంటుంది. ఆ రాదమ్మా అని చెప్పి కవర్లు వేసి ప్యాక్ చేసి చేతులు పెట్టాడు. పే చేస్తుంటే కూడా అవుదమ్మా అంటున్నాడు. 50 రూపీస్ తీసేసుకున్నాడు. సో ఇలా లైఫ్లో జరిగే సీన్స్ నేను చెప్పడం అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా పాదాభివందనములు. ముందుగా బాలకృష్ణ గారి డైలాగ్ తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను. రౌడీ జబా ఏ రేజీ రౌడీ జబ్ రాదు, ఇది స్టేట్ రౌడీవా పేట రౌడీవా నీకు తెలుసు. ఢిల్లీకి అయితే ఒక స్టైలు, గల్లీకి అయితే ఒక స్టైలు, వెళ్ళే టైపులో అది ఏ టైపు కావాలి నీకు. కుమారస్వామి బాలస్వామి ఆసామి అది పుట్టినోడు చచ్చిపోతుంటే ఇప్పుడు పుట్టేవాడు చంపేవాడే కాదు, చచ్చేవాడు కాకుండా మొక్కి మరీ పెట్టాడు మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని. అదే జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకుంటే ఏమప్పా కప్పులేలా ఏమి చేస్తాడవు రుద్రమనాయుడు సిటీకి వచ్చినాడటరా, జరిగింది తెలుసుకుంటాడు, జరగాల్సిన దానికోసం కత్తులు దూరుతూ ఉంటాడు రా. మానే చంపడానికి వస్తారా, దమ్ముంటారేంట్రా. అదే ఎల్బి శ్రీరామ్ గారు వాయిస్ తీసుకుంటే ఏంటంటే అందరు నమ్మకాలు చూస్తున్నారు, ఒక కళాకారుడికి కావాల్సింది పట్టు దుప్పట్లు కాదు 10 చప్పట్లు. నెక్స్ట్ గుర్రం వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందండి. అదేవిధంగా ఏరోప్లేన్ సౌండ్ తీసుకుంటే అదేవిధంగా పీకాక్ వాయిస్ తీసుకుంటే థ్యాంక్ యూ సార్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ మిమిక్రీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో కల్కి మూవీలో నుంచి ఒక స్మాల్ డైలాగ్ చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. విజయ్ దేవరకొండ వాయిస్లో. ఇది బ్రహ్మ తల రాతలు మార్చే గాంధీవం, దీన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. చూసావా కేశవ, తను నాకు సమానుడా. నేను వేసిన బాణానికి తన రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది, కానీ తను వేసిన బాణానికి నా రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. తను నాకు సమానుడా. ఓ ధనంజయ, నీ రథం బ్రహ్మదేవుడి వరం, నడిపిస్తున్నది జెండాపై కపిరాజు, నిన్ను ముందుండి నడిపిస్తున్నది ముల్లోకాలు నడిపి నేను. అయినా 2 అడుగులు వెనక్కి తోచాడంటే ఆలోచించు మిత్రమా, తను సామాన్య యోధుడు కాదు. తన చేతిలో ఓటమి ఎరగని విజయధనస్సు, తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు. చరిత్ర అతని పేరు మర్చిపోదు. సూర్యపుత్ర వైకార్నిక కర్ణ. ఆలస్యమైనదా ఆశ్చర్యపుత్ర? లేదు సోదరా, సమయానికే వచ్చావు. అండ్ లాస్ట్లో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథ చక్ర ప్రళయం ఉష భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.